ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. కాబట్టి ప్రేమలారా, మరి దేవుని చిత్తము భూమి మీద ఏమి నెరవేర్చబడతా ఉంది అని మనం చూసినట్లయితే, మరి దేవుని చిత్తము నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. కాబట్టి ప్రేమలారా, మన దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అసలు పరలోక రాజ్యంలో ఏంటి, దేవుని చిత్తం ఏం జరుగుతుందని మనము చూసినప్పుడు, పరలోక రాజ్యంలో మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, మరి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కెరూబుల ద్వారా శరాపుల ద్వారా మానక రాత్రింబగళ్ళు స్తుతించబడుతున్నటువంటి దేవుడు, ఆరాధించబడుతున్నటువంటి దేవుడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా కూడా ఆయన ఆశీర్వదించబడాలని, దేవుని చిత్తాన్ని ఈలాగున మరి మన ద్వారా మరి నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విధంగా అంటే, తండ్రి చిత్తము దేవాన్ని చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. ప్రియమైనదిరా, ఈరోజు మరి ప్రపంచమంతటా మరి ఏక సమయంలో మనం అందరము కూడా దేవుని చిత్తాన్ని ఎలాగన మరి పరలోకంలో ఆయన పరిశుద్ధుడు 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 అని కెరూబుల ద్వారా శరాపుల ద్వారా మానక రాత్రింబగళ్ళు ఎలాగ స్తుతించబడుతుంటున్నాడో, ఆరాధించబడుతుంటున్నాడో, ఘనపరచబడుతుంటున్నాడో, మహిమపరచబడుతుంటున్నాడో, ఈరోజు మరి నీ ద్వారా నా ద్వారా కూడా ఆయన ఆరాధించబడాలని, ఆయన స్తుతించబడాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సజీవులే దేవుని స్తుతించగలరు కదా. మనం దేవుని స్తుతించలేదు. ఈరోజు ఎందుకు మననే స్తుతించలేదని దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, మరి మనమందరం కూడా మట్టితోనే చేయబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనం చేస్తే మరి మట్టిలో పాతిపోయి మరి మట్టిలో కలిసిపోతాం. కాబట్టి ఈరోజు మరి నీవు నేను ఆరాధించకుండా ఉండినట్టయితే, నీవు నేను దేవుని స్తుతించకుండా ఉండినట్టయితే, ఈరోజు మట్టికి నీకు ఏమీ తేడా లేదు, మట్టికి మనకు ఏమాత్రము తేడా లేదు. కాబట్టి జీవించున్నామన్న మనము ఈరోజు మరి దేవుని స్తుతించే అనుభవంలోనికి రావాలి, దేవుని ఆరాధించే అనుభవంలోనికి రావాలి, దేవుని మహిమపరిచే అనుభవంలోనికి రావాల్సిన వారమై ఉంటున్నాం. ఈరోజు మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, వారికి కన్నులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, ముక్కుని వాసన చూడలేవు అని చెప్పి విగ్రహాల గురించి దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు ప్రేమనులారా, మరి ఈరోజు నీవు నేను కూడా దేవుని స్తుతించకుండా ఉండినట్లయితే, దేవుని ఆరాధించకుండా ఉండినట్లయితే, ఈరోజు మనము మరి ఆ మట్టి బొమ్మలకు లేదా ఆ మూగ విగ్రహాలకు నీకు నాకు ఏమాత్రము తేడా లేదనే విషయాన్ని మనము మరి గ్రహించాల్సిన వారమే అంటున్నాం. ప్రియమైనదిలారా, దేవుని వాక్యంలో అనేక సార్లు దేవుని స్తుతించి యెహోవాను స్తుతించి కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక సార్లు యెహోవాను స్తుతించడి, యెహోవాను స్తుతించడి, యెహోవాను స్తుతించడి, ఆయన పరిశుద్ధమైన నామమును స్తుతించడి అని చాలా సార్లు పదే రాయడం మనం చూస్తాం. కాబట్టి మరి ఎందుకు దేవుని స్తుతించాలి, ఎలా మరి దేనికోసం దేవుని స్తుతించాలంటే, ఈ రోజు నిన్ను నన్ను ఆయన సజీవులుగా ఉంచాడు, అందుకోసమే మనం దేవుని స్తుతించాలి. ప్రియమైనదిలారా, అన్నిటికన్నా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ. ఈ ప్రియమైనదిలారా, ఈ రక్షణ మరి లోకంలో ఎవరికి ఒకవేళ గొప్ప ధనవంతులు మరి పొందుకోలేకపోవచ్చు, ఒకవేళ గొప్ప మరి జ్ఞానులు పొందుకోలేకపోవచ్చు, ఐశ్వర్యవంతులు పొందుకోలేకపోవచ్చు. ఈరోజు ప్రేమనులారా, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క మహా కృపను బట్టి, దేవుని వాక్యంలో ఆ కృపను బట్టి ఉంది, ఆకాశమంతా ఎత్తుగా ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని యొక్క కృప ఆకాశమంత ఎత్తుగా ఈరోజు నీ మీద నా మీద ఉంటుండగా, అంత కృపను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనము నిత్యము స్తుతించే వారమే అంటున్నాం. ఆయన చేసిన మేలులను బట్టి దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు ప్రేమనులారా, ఈరోజు నీవు నేను మరి అలాగ స్తుతించే అనుభవంలోనికి, ఆరాధించే అనుభవంలోనికి, మహిమపరిచే అనుభవంలోనికి మనం రావాల్సిన వారు అంటున్నాం. దేవుని చిత్తాన్ని మరి ఈ లోకంలో మనకు దేవుడిచ్చినటువంటి మనకున్నటువంటి సమస్తముతో దేవుని స్తుతించే వారమే ఉంటున్నాం. దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి, దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉంటున్నాం. ప్రేమికులారా,
మరి ఒకసారి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచి వారిని పంపినప్పుడు వారిలో ఒకడు తిరిగి కృతజ్ఞతగా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, ఇదిగో ఒకప్పుడు నా జీవితము వెలివేయబడినటువంటి జీవితం, ఒకప్పుడు నా జీవితం పనికి రాని స్థితిలో, ఒకప్పుడు నా జీవితము ఊరంతా నన్ను వెలివేసి నన్ను ఊరి వెలుపల ఉంచినటువంటి వాడిని ఈరోజు ప్రభువా మీరు నాకు ఒక పసిపిల్ల దేహం లాగా నన్ను మార్చారు ప్రభువా, అందును బట్టి నిన్ను కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నానని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కృతజ్ఞతగా ఆ ఒకడు 10 మందిలో ఒకడు మాత్రమే వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. ప్రేమనులారా, ఈరోజు మరి దేవుని యొద్ద నుంచి మనం ఎన్నో మేలులు పొందుకుంటున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఈ రోజు కూడా నీవు నేను మరి స్వస్థత కలిగి ఉంటున్నామంటే, ఈ రోజు నీవు నేను ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, ఈ రోజు వరకు నీవు నేను మరి సజీవులుగా ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క మహాకృప అని మనమందరం కూడా గమనించవలసిన వారు అంటున్నాం. అందరూ బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రేమనులారా, దేవుని సన్నిధిని స్తుతిద్దాం, దేవుని సన్నిధిని ఆరాధన చేద్దాం, దేవుని సన్నిధిని గణపడదాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఈరోజు నీవు నేను స్తుతి చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రార్థన చేయాలి, అదే సమయంలో దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మరి పరలోకంలో ప్రసంగాలు ఉండవు, పరలోకంలో ప్రేమనులారా మరి అక్కడ విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ చేసే నీకు ఇంకా అవసరము ఉండదు. కానీ అక్కడ ఇంకా వేరే ఏ పనులు ఉండవు. మరి అక్కడ నీవు నేను చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని స్తుతించడం మాత్రమే. కాబట్టి పరలోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క మరి ఆ పని కూడా ఏమిటంటే దేవదూతలు, మహా కెరూబులు, శరాపులు, మహాదూతలు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి. పరిశుద్ధులని దేవుని స్తుతిస్తున్నాయి. ఈరోజు నీవు నేను మరి అలాగా దేవుని స్తుతించే అనుభవంలోనికి, దేవుని మహిమపరిచే అనుభవంలోనికి రావాలని మిమ్మల్ని కోరుతాను. కాబట్టి ప్రేమదులారా, మరి ఉన్న స్థలంలో మనమందరము కూడా మరి ఒక చక్కటి పాట పాడి దేవుని స్తుతిద్దాం, ఆయన నామమును ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన మనలను తల్లిదండ్రుల కన్నా ఈ లోకంలో ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టుకోవచ్చు, ఒకవేళ ఈ లోకంలో మన తల్లిదండ్రులు మరి మన ఒకవేళ భర్త మరి కొద్ది రోజులకు దూరం అయిపోవచ్చు, పిల్లలు కొద్ది రోజులకు దూరం అయిపోవచ్చు, మనలను మరి సంతోషించే వాళ్ళు, మనలను మరి ఆదరించే వాళ్ళు ఒకవేళ కొద్ది రోజులకి తక్కువైపోవచ్చు. కానీ ఈరోజు నిన్ను నమ్మినటువంటి దేవుడు, నీవు మనల్ని పూజిస్తున్నటువంటి దేవుడు, ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మరి నిన్ను విడువనటువంటి